హాయ్ అండి. ఈరోజు తారీఖు వచ్చేసి ఏప్రిల్ 11, 2024. మనకి మొక్కలకి పూత రాలటం అనేది చాలా విపరీతంగా ఉండేది. ఈ పూత రాలటం తగ్గించుకోవాలంటే బోరాన్ అనేది యూజ్ చేసుకోవాలి. మేమైతే ఏరీస్ కంపెనీ వాళ్ళది బోరాన్ యూజ్ చేస్తున్నాము. 1 kg పర్ ఎకరానికి ఇస్తున్నాము డ్రిప్ ద్వారాగా. సో పూత రాలటం అనేది చాలా వరకు ఆగిపోయింది. మనకి పూత రాలకుండా ఉంటేనే కాయలు ఎక్కువ వస్తాయి. ఒకటే గుర్తు, ఈ కాయల మీద ఇలాంటి మచ్చలు ఉన్నాయంటే ఏదో పురుగు వచ్చి దాని యొక్క మూత్రాన్నో లేకపోతే ఏదో విసర్జించిపోయినట్లే. కొంచెం గిల్లాము, పాలు గారింది. ఇట్లాంటి మచ్చలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి పురుగు ఏదో ఒకటి వచ్చిందని అర్థం. ఇలాంటివి వీటికి చూడండి, పూత రాలటం వల్ల చాలా వ్యత్యాసం ఉంది. కింద ఉన్న కాయలకను పైన వచ్చిన కాయలకు. కింద ఏమో పెద్ద కాయలు ఉన్నాయి, పైన మరీ చిన్నవి ఉన్నాయి. అదే పూత రాలకుండా ఉన్నట్లయితే కొంచెం ఈ గ్యాపులు లేకుండా ఇక్కడ కూడా కాయలు వచ్చాయి. ఇక్కడ చూపిస్తున్న కాడ కూడా పూత రాలటం వల్ల పైన మిగిలిన పూత వరకు కాయలు వస్తున్నాయి. ఈ మధ్యలో ఇవన్నీ పోయినాయి. ఇట్లా బోరాన్ ఒక పూత రాలటం ఒకటే కాదు, కాయ పెరిగిన తర్వాత ఒక్కొక్కసారి రాలిపోతూ ఉంటుంది. ఆ రాలటం కూడా ఆపేస్తుంది. ఈ చెట్టుకైతే చూడండి పూత రాలటం మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఇక్కడ వచ్చింది పూత రాలిపోయింది, వచ్చింది పూత రాలిపోయింది. ఇక్కడ కూడా రాలింది, ఇక్కడ కూడా రాలింది. ప్రతి కొమ్మ దగ్గర పూత రాలిపోయింది. లేదు ఏది ఒక కాయ 2 కాయలు మొత్తం పూత రాలిపోయింది. మనం పూత ఉంది లేనిది రాలింది అనేది ఇవే గుర్తులు. రాలిపోయింది చూడండి, అంతా రాలింది. పూత కూడా చాలా తక్కువ ఉంది ఈ చెట్టుకి, ఉన్నది కూడా రాలిపోయింది. సో దీనికి బోరాన్ డెఫిషియన్సీ, న్యూట్రియన్స్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది మొక్కకి. మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీనికి అదనంగా మనం స్ప్రే ద్వారాగా కూడా ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇట్లా ఇక్కడ చూసుకుంటే రాలిపోయింది, పూత రాలిపోయింది. ఇక్కడ చూడండి రాలిపోయింది. ఇక్కడ కూడా ఇదంతా రాలిపోయింది. నేను ఇక్కడ కూడా అట్లా ఈ పూత అనేది రాలకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనకి దిగుబడి చాలా బాగుంటుంది. ఇది ఒక రకమైన వెరైటీ అని చెప్పుకున్నాం కదా. ఈ మొక్కకి మొత్తం కొమ్మలన్నీ పింకిష్ కలర్లో, గులాబీ రంగులో వచ్చేస్తున్నాయి, నిండు గులాబీ. వీటికి కొంచెం కాయలు కూడా బాగున్నాయి చూడటానికి. దీనికి పూత రాలటం కూడా చాలా తక్కువగా ఉంది. తక్కువగా కాదు, దాదాపు లేదు అసలుకి పూత రాలటం ఈ రకమైన మొక్కకి.
కాయలు కూడా చాలా మంచి షేప్ ఉన్నాయి. ఇవి షేప్ కాదు, వీటి మీద టెక్స్చర్ ఉంది కదా, స్కిన్ టెక్స్చరు, ఇది కూడా చాలా బాగుంది. స్కిన్ కలర్ చాలా నున్నగా ఉంది, బాగుంది కాయ ఈ రకమైన మొక్కలకి. ఇవి ఎక్కడన్నా ఒకటి ఉన్నాయి, ఈ పింకిష్ కలర్లో ఉన్న స్టెమ్స్ ఇవి ఉన్నాయన్నీ బాగానే ఉన్నాయి, ఆ పింకిష్ కలర్ ఇవి. మేము సాళ్ళల్లో నీళ్ళు వదిలాము, చెప్పడం మర్చిపోయాను. నిన్న కాక మొన్న, అంటే ఏప్రిల్ 9వ తారీఖు, ఏప్రిల్ 8, 9, 10 3 రోజులు వరుసగా సాలు మార్చి నీళ్ళు వదిలాము. ఇది ఈ నీళ్ళల్లో మనం బలం మందులు కూడా పెట్టుకున్నాము. ఈ గుంటలో నీళ్ళు చేనుకు పెట్టాము. ఇవి దాదాపు చాలా వాటికి తగ్గిపోయినాయి. మళ్ళీ మనం సోలార్ ద్వారాగా గుంటకు నీళ్లు పెట్టుకుంటాము. గుంటలో మనకి నీళ్లు లేవు అనే ఇదైతే లేదు, మనకి ఎప్పుడు నీళ్ళు ఉంటానే ఉన్నాయి. మనకి అది ఒక రకమైన అదృష్టం అని చెప్పుకోవాలి. 7 వానలు లేవు, అందుకే అదృష్టం. ఏది మనకి గుంటలో నీళ్ళు ఉండటం అదృష్టం. వానలు పడక చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. అసలుకి ఒక వాటర్కే పర్ ఎకరానికి వచ్చేసి ఒక సంవత్సరానికి 1,00,000 నుంచి 1,30,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు, కేవలం మంచి నీళ్ళకు మాత్రమే. ఇది ఇది వచ్చేసి మేబీ చూద్దాం, దీనికి తెగులు ఏం కనిపించలేదు, దీనికి తెగులు లేదు. అయినా కానీ మొక్క కొంచెం పెరగటం చాలా తక్కువగా ఉంది. మొక్క ఏరుకుళ్ళు కూడా ఏం లేదు, మొత్తం బాగానే ఉంది. ఆకులు మాత్రం ఎండిపోయినాయి. ఇది మనం చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఆకులు అన్నీ పసుపు రంగులోకి మారిపోతుంటాయి, ఎందుకు మారుతున్నాయి అని. మనకి సాంద్రత చూసుకుంటే చాలా తక్కువ రేషియోలో ఈ మొక్కలు ఎక్కడన్నా పసుపు రంగులోకి వెళ్ళిపోతున్నాయి, అది పెద్ద విషయం కాదు. ఒకసారి గట్టుపై నుంచొని తీద్దాం హై ఆల్టిట్యూడ్లో. తోట అయితే బాగుంది, మొక్కలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మార్నింగ్ పూట కాబట్టి.
మొక్కలు ఏదన్నా ఇలా కళకళలాడుతూ ఉంటే చేసే రైతుకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఎప్పుడైతే మొక్కలు డల్ అయిపోతాయో మనకి ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది. సో మొక్కలు డల్ కాకుండా చూసుకుంటే రైతు కూడా హ్యాపీగా ఉంటాడు. టెక్స్చరు, స్కిన్ కలరు, షేపు చాలా బాగుంది ఈ చెట్టుకి. ఇది